హాయ్ అండి, అందరికీ నమస్కారములు. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా చాలా బాగుంటాం. ఈరోజు నేను చేసే రెసిపీ చేపల కూర చేస్తుండా. చేపల కూర, చేపల ఫ్రై అనమాట. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మా ఇంట్లో చూపిస్తా ಅಂಡಿ. ಕನ್ನಡಿ గారు ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಮೀನು ಸಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದರ ಜೊತೆಗೆ ಮೀನು ಫ್ರೈನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ಕೊತೀವೋ ತೋರಿಸ್ತೀನಿ, ನೀವು ಮಾಡ್ಕೊರಿ. చేద్దామా శుభ్ర? చేద్దాం. చేపలు చూడండి, క్లీన్ చేసి పెట్టిండు అనమాట మా ఆయన. ఎన్ని కేజీలు తెచ్చిన శుభ్ర? 2 కేజీలు. ఈ కన్నడలో కట్ల అంటారు వీటిను. వీటి పేరా కట్ల చేప? కట్ల. తెలుగులో ఏమంటారు తెలియదు కదా ఈ చేప పేరు. తెలుగులో మోసు అంటారు. మోసు అంటారా? మోసు. మోసు. ఓకే, రెడీ చేసినావు కదా. ఇంకా మసాలాలు పట్టుకుందాం ఇప్పుడు. ఏమేమి కావాలో చూపిస్తా చూడండి. పచ్చి కొబ్బరి తీసుకున్నా అండి నేను. కొంచెం ఒట్టి కొబ్బరి కూడా తీసుకున్నా. తెల్లబాయలు, మళ్ళా అల్లము ఒలిచి పెట్టుకున్నదంతా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో కొంచెం చెక్క లవంగ కూడా వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా. ఈ మసాలా అంతా మిక్సీ పట్టుకున్నా అండి. తర్వాత 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజు తీసుకొని ఇవి కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. కచ్చపచ్చగా పట్టుకోవాలి. ఈ సపరేట్గా ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. టమాటాలు 2 తీసుకున్నాను నేను. టమాటాలని ఇవి పట్టుకున్న తర్వాత చూపిస్తా అండి. చింతపండు నానేసుకుంటుండా అండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నా. అది వేసుకొని ఒకసారి మంచిగా కడిగి నానబెట్టుకుందాం. వీటిల్లో కొన్ని పీసులు పక్కకు తీసుకుంటున్నా అండి, ఫ్రైకి కలుపుకోవడానికి. ఇవి ఫ్రైకి కలుపుకుంటా. ఇప్పుడు ఏమేమి వేసి కలిపేది చూపిస్తా. ఇది బ్యాడిగి కారం అండి, ఇది గుంటూరు కారము. తర్వాత పసుపు, ఉప్పు, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకుంటారు. కానీ మేమైతే ఇక్కడ ఇట్లే చేసుకుంటామండి, ఒట్టి ఉప్పు కారంతో. ఒకసారి ఈ విధంగా కూడా చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపి పెట్టుకున్న కారంని, ఉప్పు, కారం, పసుపు అవన్నీ చేపలకు పట్టించాలండి బాగా. బాగా పూసిన తర్వాత ఈ చేపలకి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఒక అర్ధగంటన్న పక్కకు పెట్టుకుంటే ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టి ముక్కకి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇక పక్కకు పెట్టుకుంటుండండి. రెండు ఉల్లిగడ్డలు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నా అండి. 2 టమాటాలని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇంక పక్కన పెట్టుకొని వంట మొదలు పెడదాం. గ్యాస్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, చేపల కూర కదా. ఆయిల్ వేడైంది, కొన్ని మెంతులు వేసుకుంటుండా అండి.
పులుసు కూరలలో మెంతులు కొంచెం పడితే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఈ కచ్చాక పచ్చాగా పట్టుకున్నా కదా ఉల్లిగడ్డ, అది కూడా వేసుకుంటుండా. ఏం శుభ్ర, నువ్వు తీస్తున్నావా? నేనే చేస్తున్నా వీడియో. అవునా? ట్రైనింగ్ తీసుకుంటున్నావా ఇప్పుడే? ప్రీతి ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి. కరెక్ట్ తీయాలి చూడు వీడియో. ఆడ చూపి ఫస్ట్ నన్ను చూపిస్తుండవు. కట్ చేస్తుండవు కదా. ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఏంది శుభ్ర మళ్ళా ఒక స్వీట్ తిను. ఏంది వీడియో తీసేది అయిపోయిందా? వీడియో అయిపోయింది. నువ్వు కరెక్ట్ తీయడం లేదని తీసుకున్నదే ప్రీతి. తిను, బాగుండే స్వీట్స్ బాగుంటాయి. నీకు అటు నేను సరిపోవు కదా. కరివేపాకు వేసుకుందామండి, ఒక 3 రెమ్మలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మసాలా వేసుకుంటుందా. మసాలా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిందండి. కారం అది వేసుకుందాం ఇప్పుడే. కారము మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. పులుసు కూరలలో కొంచెము కారం ఎక్కువనే పడుతుంది. పసుపు వేసుకుంటుండా. కొంచెం కారం ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు మంచి కలర్ వస్తుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా వేసుకుంటుండా. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. కారం వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేస్తే చేదెక్కుతుంది అన్నమాట. ఉప్పు కూడా వేసుకుంటుండా అండి. మూడు స్పూన్లు వేసినానండి ఉప్పు. కొంచెంసేపు మగ్గనియాలి. టమాటా వేసుకున్నాము కదా. టమాటా మంచిగా మగ్గిందండి. చింతపండు రసం వేసుకుంటుండా.
ఈ జార్లు కడిగి కొంచెం వాటర్ కూడా వేసుకుంటుండండి. ఇప్పుడు ఉప్పు కారం అదంతా కరెక్ట్ సరిపోయింది లేనిది చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడే కొంచెం ఉప్పు పడుతుందండి. మూత పెట్టుకొని ఈ మరిగేటప్పుడు చేపలు వేసుకోవాలి. ఇప్పుడు పులుసు తెరులుతుందేమో చూసుకుందాం. తెరులుతుందండి. ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకుందాం. ఒక్కొక్కరు తాలింపు వేసేటప్పుడే చేప ముక్కల్ని వేసుకుంటారు అనమాట. తాలింపుల్నే కొంచెం ఫ్రై చేసుకుంటారు. మేమైతే ఇట్లా పులుసు చేసుకొని పులుసులో వేసుకుంటాము. ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఒకసారి కలిదిప్పుకుందాం. ఈ టైంలో గంటె పెట్టకూడదండి. ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టి పెట్టుకున్నా అండి. అది పౌడర్ వేసుకుంటుండా. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇందాక 5 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. ఫైనల్గా మూత తీసి చూసుకుందామండి. అబ్బాబ్బా అదిరిపోతుందండి కర్రీ. ఫ్లేవర్ సూపర్ వస్తుంది. కలర్ కూడా చూడండి ఎలా ఉందో. మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇంకా చేపలు ఫ్రై చేసుకుందామండి. రెడీ అయిందనమాట చేపల కూర. చేపల ఫ్రైకి ఒక తవా పెట్టుకుంటున్నా నేను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుంటుందా. మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి.
పెద్దగా పెడితే మాడిపోతాయి అన్నమాట. పైన అంతా మాడిపోతాయి, లోపలంతా పచ్చిగా అంతే ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేపల్ని. చేపలు ఫ్రై రెడీ అయిందండి. పక్కకు తీసుకుంటున్నా. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గుమగుమలాడే చేపల ఫ్రై, చేపల కర్రీ రెడీ అయిందండి. చాలా లేట్ అయిందండి ఈరోజు. ఆకలి అవుతుంది, ఇంకా చేతగట్టంలో నాకు ఇక్కడ నిలబడను కూడా. శుభ్రా ఇంకా తీసుకొచ్చానా? ఆకలి అవుతుందా? ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల పులుసు శుభ్రా. బన్నీ వేడి వేడిగా రెడీ అయిందండి చేపల పులుసు, వైట్ రైస్. శుభ్రా చూడు. చాలా ఇంకా చాలా చాలా ఉంది రైస్. అదిరిపోతుంది శుభ్రా. నువ్వు చేస్తే అది అద్దరిపోక ఇంకెట్లుంటుంది. తలకాయ వేసానా? తలకాయ నా ఫేవరెట్ తలకాయ. ఇది కరెక్ట్ రాటండి శుభ్ర. చూడండి ఎట్టుందో కర్రీ. ఇంకొక పట్టు శుభ్ర. ఇంకా సూపర్ స్మెల్ వస్తుంది. ఆకలి అయ్యి చల్లారిపోయింది శుభ్ర. నాకు ఇంకా తినబుద్ధి కావటండి ఇప్పుడు. తినలే చేత కాదు ఇప్పుడు. చేసుకున్నావు కదా తినాలి. స్టార్ట్ చేయి. పీస్ వేసుకోకటి ఇదో ఫ్రైది చేసుకుంటా. అది రండి ఫ్రెండ్స్ తిందాం. చేపల కూర మాత్రం మంచి కుదిరింది, అద్దరిపోతుంది స్మెల్. ఇంకా తిని చూడాలి ఎట్లుందో. కలర్ చూడండి, బ్యాడిగి కారం వేసినాం కదా అందుకే కలర్ ఇట్లా వచ్చింది. రండి ఫ్రెండ్స్ తిందాం రండి. చూడండి కలరు, స్మెల్, ఇంకా టేస్ట్ చూడాలండి ఎట్లా ఉందో. ఈ ఫ్రై ఫిష్, ఈ ఫిష్ గ్రేవీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సూపర్ ఉందండి, చెప్పడానికి ఇంకా మాటలే లేవు. ఇంకా ఏదైనా నువ్వు చేస్తే అంత అమోఘంగా ఉంటుంది. ఇది పీస్ కూడా చూడు మంచిగా ఉడికింది. ముక్క కూడా చేప ముక్క చూడండి బాగా ఉడికింది. ఇది కూడా ఉప్పు కారం కూడా బాగా పట్టింది. ఈ పులుసు కూరలు, చేపల కూర చేసుకున్నప్పుడు కాకుండా ఒక పూట ఉంచుకొని తర్వాత తింటే ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది. ఫ్రైది కూడా తిని చూపిస్తా. బాగా ఫ్రై అయింది.
శుభ్ర ఫ్రై అయిందే బాగా. సూపర్గా అయింది ఫ్రై, టేస్ట్ కూడా సూపర్ ఉంది. తింటుంటే తినబుద్ధి అవుతుందండి, అంత టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందనేది మాకు కమెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు చాలామందికి షేర్ అవుతాయి అన్నమాట మీరు చేసే లైక్ వల్ల. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.